సోషల్ మీడియాలో జనసేన పార్టీ వాళ్ళకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మధ్య పోరు చాలా ఉధృతంగా నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా చిరంజీవి వ్యక్తిత్వం మీద దాడి చేస్తూ వీడియోలు విడుదల చేస్తూనే ఉన్నారు. అటు జనసేన పార్టీ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ వస్తోంది. ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే వ్యక్తులు కూడా ఒక్కొక్కరుగా ఓపెన్ అయిపోయి మరీ జనసేన పార్టీని కూడా ప్రశ్నించే పరిస్థితికి వచ్చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఒక విశ్లేషకులు ఒక వీడియో చేశారు. ఆయన సంధిస్తున్న ప్రశ్నలు చూస్తూ ఉంటే చిరంజీవి గారి పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ స్థాయిలో రగిలిపోతున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఆయన చెప్తూ ఉన్నారు, చిరంజీవిని విమర్శిస్తే తోలు తీస్తాం తాట తీస్తామంటూ గుంటూరు జిల్లాకు చెందిన ఒక జనసేన పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు చిరంజీవి ఏమైనా జనసేన పార్టీలో ఉన్నారా? జనసేన పార్టీలో లేని చిరంజీవిని విమర్శిస్తే మీకెందుకు అంత మంట? అసలు జనసేన పార్టీ తరఫున ఎప్పుడైనా కానీ చిరంజీవి అనే వ్యక్తి ప్రచారమైనా చేశారా? మరి అలాంటప్పుడు చిరంజీవిని విమర్శిస్తే మీకెందుకు కోపం అంటూ జనసేన పార్టీ వాళ్ళని సదరు టీడీపీ అనుకూల విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే మేము చిరంజీవిని తిడుతూ ఉంటాం, జనసేన పార్టీ వాళ్ళు ఎవరు రాకూడదు అని హూంకరిస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే చిరంజీవి జనసేన పార్టీలో లేరు కదా, మరి చిరంజీవిని విమర్శిస్తే జనసేన పార్టీ వాళ్ళకి ఎందుకు అంత కోపం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు ఆయన సతీమణి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ భోజనం పెట్టి సన్మానం చేసి చాలా సాధారణంగా వీడ్కోలు పలికితే మళ్ళీ ఇంకోసారి సినిమా వాళ్ళందరితో కలిసి చిరంజీవి గారు అక్కడికి వెళ్తే మాట్లాడుతూ సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ ఇలా చేతులు కట్టుకొని ఉంటారు. చిరంజీవి గారు మాట్లాడుతూ హఠాత్తుగా మధ్యలో ఒకసారి నమస్కారం పెట్టారు. అంటే వెంటనే చేతులు ఇలా తీసేసి నమస్కారం అని చిరంజీవి గారికి ప్రతి నమస్కారం చేయాలి కదా, అలా చేయలేదు కాబట్టి చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి అవమానించేశారు అంటూ ఏళ్ల తరబడి ప్రచారం చేశారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉండి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కూడా చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి అవమానించారు, నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదు అంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడారు. మరి జగన్మోహన్ రెడ్డి అవమానించకపోయినా సరే అవమానించారని ప్రచారం చేశారు. ఒకవేళ అవమానించారు అని అనుకొని ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు చిరంజీవి గారు ఏమి టీడీపీలో లేరు కదా, జనసేన పార్టీలో లేరు కదా, మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఈ అంశాన్ని ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు? అంటే మనకి ఏదైనా సరే కాస్త ఉపయోగపడుతుంది అనుకుంటే అప్పుడు చిరంజీవి గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తిని అవమానిస్తారా? ఎంత దారుణం అండి, ఎంత అహంకారం అండి అని ప్రచారం చేయాలి. అదే చిరంజీవి ఈ రోజు తమకు కొద్దిగా ప్రతికూలంగా ఇబ్బంది కలిగేలాగా ఒక్క మాట అనేశారన్నసరికి అసలు చిరంజీవి అనే వ్యక్తి ఎవరు? తెలంగాణలో ఉంటారు, పక్క రాష్ట్రంలో ఉంటారు, ఇక్కడ ఏపీ నుంచి 65% రెవెన్యూని అంతా సినిమా వాళ్ళు లాగేసుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇస్తే కనీసం వచ్చి కలవరు అని తిరిగి చిరంజీవి గారి మీద దాడి చేస్తూ ఉన్నారు. అంటే ఎంత డబుల్ స్టాండర్డ్స్తో తెలుగుదేశం పార్టీ రన్ అవుతుందో ఇక్కడ అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులైన కొందరు యూట్యూబర్లు అయితే వీడియోల్లో చిరంజీవి గారి వ్యక్తిత్వం మీద కూడా దాడి చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్లో జరిగిన ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి వస్తూ ఉంటే చిరంజీవి కనీసం లేచి నిలబడలేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తుంటే కనీసం లేచి నిలబడాలన్న సంస్కారం కూడా చిరంజీవికి లేదు అంటూ డైరెక్ట్గా అటాక్ చేస్తూ ఉన్నారు. మరికొందరు అయితే పక్క రాష్ట్రాల్లో చిరంజీవి ట్యాక్సులు కడుతుంటారు, ఆయనకి ఏపీతో ఏం పని, ఎలక్షన్లకు ముందేమో చిరంజీవి గారిని అవమానించారంటూ ఏపీ రాజకీయాల కోసం వాడుకున్నారు. అదే వాళ్ళు ఇప్పుడు చిరంజీవి పక్క రాష్ట్రం వ్యక్తి, వలసదారుడు, ఏపీతో ఏ సంబంధం అని మాట్లాడుతూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఎంత అహంకారంతో వ్యవహరిస్తోంది అన్నది ఇక్కడ నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక నిర్మాత కాంట్రగడ్డ ప్రసాద్ అయితే చాలా ఓపెన్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు 20 గంటల పాటు పనిచేస్తున్నారని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు అంటే తనకు ఎంత అభిమానమో కాంట్రగడ్డ ప్రసాద్ గారు చెప్పేసుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. అసలు నంది అవార్డులు ఇవ్వాలని చిరంజీవి గారు కోరుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధిని చూడాలా, ఈ సినిమా వాళ్ళ కోరికల్ని చూడాలా అని కాంట్రగడ్డ ప్రసాద్ ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతటితో ఆగకుండా ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చాలా, ఈ సినిమా వాళ్ళ సంగతులు చూడాలా చంద్రబాబు నాయుడు గారు, 20 గంటల పాటు పనిచేస్తున్నారు ఆయన అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చెన్నైలో కూర్చొని కాంట్రగడ్డ ప్రసాద్ గారు మర్చిపోయినట్టుగా ఉన్నారు, సమాచారం సరిగా లేనట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అప్పుని చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2 ఏళ్ల పాలన పూర్తి కాకముందే ఆల్రెడీ బీట్ చేసేశారు. ఈ విషయం కాంట్రగడ్డ ప్రసాద్ గారికి తెలిసినట్టుగా లేదు. గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని మేము తీర్చాలి, చంద్రబాబు నాయుడు గారు తీర్చాలా లేకుంటే ఇలాంటివన్నీ చూడాలా అని కాంట్రగడ్డ ప్రసాద్ గారు చెన్నైలో కూర్చొని మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఆయన ఇంకో వ్యాఖ్య చేశారు చిరంజీవి గారిని ఉద్దేశించే డైరెక్ట్గా. చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో పెడితే చెన్నైలో ఉన్న నేను కూడా అక్కడ ఒక నిరసన కార్యక్రమం నిర్వహించాను, కానీ ఈ పెద్ద హీరోలు అనుకుంటున్న వాళ్ళు ఏ ఒక్క రోజైనా ఒక కార్యక్రమం చేశారా, ఖండించారా? కనీసం ఫిల్మ్ నగర్ క్లబ్ దగ్గర అయినా సరే ఒక నిరసన కార్యక్రమం చేశారా? అలాంటి వాళ్ళ కోసం ఏపీ ప్రభుత్వం అవార్డులు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిసారి ఒక వ్యక్తి మనవాడా కాదా అన్నది కొలమానంగా చూపెట్టడానికి, ఒక వ్యక్తి సరైన వ్యక్తే కాదా అని చూపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని తీసుకొని వస్తుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక దైవాంశ సంభూతుడిలా, మానవాతీత శక్తిలాగా తెలుగుదేశం పార్టీ అభిమానులకి కనిపించవచ్చు. మాకు అలా కనిపిస్తున్నారు కాబట్టి ప్రపంచం అంతా చంద్రబాబు నాయుడు గారిని ఆ కోణంలోనే చూడాలి కదా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మొత్తం అందరూ రోడ్ల మీదకు రావాలి కదా. చిరంజీవి కూడా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పడుకోవాలి కదా. అలా పడుకోలేదు కాబట్టి చిరంజీవికి మాట్లాడే అర్హత ఎక్కడుంది అంటే ఏంటిది? అంటే మీ అభిప్రాయాల్ని అందరూ పాటించాలా? తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏమనుకుంటుంటే రాష్ట్రంలోని ప్రజలంతా, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా అదే ఫాలో అవ్వాలా? తెలంగాణ ఆర్థికంగా బాగుంది కాబట్టి అక్కడ గద్దర్ అవార్డుల కార్యక్రమాలు నిర్వహించి ఉండవచ్చు. ఏపీ కాస్త ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి నంది అవార్డుల కార్యక్రమం నిర్వహించడం అవసరం ఉందా అన్నట్టుగా కూడా నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఓ 10 కోట్లు పెట్టి నంది అవార్డుల కార్యక్రమం పెడితేనే రాష్ట్రం దివాలా తీసిపోయి ఆర్థికంగా ఇంకా కుంగిపోతుంది. అదే రామోజీరావు, ఒక ప్రైవేట్ వ్యక్తి, ఒక ఈనాడు మీడియా సంస్థ అధినేత రామోజీరావు చనిపోతే ఆయన సంస్మరణ దినోత్సవం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అధికారికంగా నిర్వహించినప్పుడు మాత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ముప్పు రాదు. అంటే తమకు అనుకూలమైన వ్యక్తులకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేసినా దానికి చప్పట్లు కొట్టడం, తమకు అనుకూలంగా లేని వ్యక్తులు ఏదైనా చిన్న కోరిక కోరితే దానికి ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది అంటూ ఎదురుదాడి చేయడం, ఇది తెలుగుదేశం పార్టీకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా? మరో చిరంజీవి గారు అన్నది చాలా సింపుల్. గద్దర్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా పక్క రాష్ట్రంలో కూడా నంది అవార్డులు ఇస్తే బాగుంటుంది అన్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అసమర్థుడనో, చంద్రబాబు నాయుడు గారు చెడ్డ వ్యక్తినో ఏమీ లేదు. ఆ ఒక్క మాటను పట్టుకొని ఎందుకు చిరంజీవి గారి మీద ఈ స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారంటే ఇదే కాదు కారణం. ఏదో చిరంజీవి గారి మీద దశాబ్దాలుగా ఏదో కోణంలో ఉన్న ఆగ్రహం, ఆక్రోశం అంతా మళ్ళీ ఇప్పుడు దీని మీద ప్రయోగిస్తున్నారన్నది చాలా మంది అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ సినిమా వాళ్ళంతా ఎందుకు నిరసన కార్యక్రమాలు నిర్వహించలేదు, హైదరాబాద్ లో ఎందుకు కూర్చున్నారని మాట్లాడుతున్నారు. కానీ గమనించాల్సింది ఏంటంటే ఈ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన మేమంతా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులం అని చెప్పుకుంటున్న కాట్రగడ్డ ప్రసాద్ తో సహా వీళ్ళు కూడా చెన్నైలోనో హైదరాబాద్ లో కూర్చొని ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేశారు కానీ ఏపీకి రాలేదు. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే ఏమవుతుందన్న భయమా అని చిరంజీవిని ప్రశ్నిస్తున్న వాళ్ళు మరి ఏపీకి వచ్చి ఆ రోజు ఆ నిరసన కార్యక్రమాలు చేసి ఉండొచ్చు కదా. ఆ రోజు ఎందుకు చేయలేదు? ఏపీకి ఎందుకు రాకుండా పక్క రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేశారు? అంటే మీకు జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద భయం కదా అని ఇటువైపు జనసేన పార్టీ వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చిరంజీవి కేంద్రంగా నడుస్తున్న ఈ వివాదం డైరెక్ట్ గా ఒకవైపు చిరంజీవి అభిమానులు, జనసేన పార్టీ వాళ్ళు వర్సెస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నట్టుగా నేరుగానే జరుగుతోంది అన్నది గుంటూరు జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకుడు గాదె వెంకటేశ్వరరావు తన మీడియా సమావేశంలో చేసిన 2-3 వ్యాఖ్యలను బట్టి చాలా క్లీన్ గా అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి గారిపై మీరు పర్సనల్ గా దాడి చేస్తే దాన్ని మేము రాజకీయ కోణంలోనే తీసుకోవాల్సి ఉంటుంది అని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. దాంతో పాటు పొత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము అవమానాల్ని దిగమింగుకొని కూటమిలో కొనసాగుతున్నాం, కూటమిలో ఉన్నాం కదా అని, పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు కూటమిలో ఉంటామని చెప్పారు కదా అని, ఇంకేముందులే వీరు ఏం చేయగలుగుతారని అనుకుంటున్నారేమో. అలా అనుకోవద్దండి. చిరంజీవి గారిని మీరు విమర్శిస్తూ ఉన్నారు అంటే ఆయన్ని దెబ్బకొట్టి దాని ప్రభావంతో జనసేన పార్టీని వీక్ చేయడానికి రాజకీయ కోణంలో మీరు చేస్తున్న ఎత్తుగడగానే మేము భావించాల్సి ఉంటుంది అని చెప్పారు. పైగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు గుంటూరులో బంద్కు పిలుపునిచ్చింది జనసేన పార్టీ, కేసులు పెట్టించుకుంది మాలాంటి జనసేన పార్టీ నాయకులు. ఆ రోజు వీళ్ళంతా బయటకు కూడా రాలేదు అని అంటున్నారు. అంటే ఇవన్నీ గమనిస్తే ఏమవుతుంది? రాష్ట్రం కోసం మేము పొత్తులో ఉన్నాము, అలా అని మీరు ఇష్టానుసారం మాట్లాడితే మేము ఊరుకోము, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మేమే కేసులు పెట్టించుకున్నాం అని ఇవన్నీ చెప్పడం ద్వారా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ తిడుతున్నది, దాడి చేస్తున్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. గాదె వెంకటేశ్వర్లు నేరుగా చెప్తూ ఉన్నారు. జనసేన పార్టీ నాయకుడు గాదె వెంకటేశ్వర్లు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీని అవహేళన చేసేలాగా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ ఈ కామెంట్లు చేశారు అన్నదానికి మరో నిదర్శనం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వంలో ప్రజావేదిక ఒకటే పగిలింది. ఈసారి మళ్ళీ తేడా వస్తే మీరు ఇలాగే వేషాలు వేస్తే ఈసారి మీది ఏది పోగుతుందో కూడా మీరే ఆలోచన చేసుకోండి అని అన్నారు. అంటే మీరు గిన జనసేన పార్టీని, చిరంజీవి గారిని ఇలా టార్గెట్ చేస్తే మేము తప్పుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు, లాస్ట్ మీకు ప్రజావేదిక పగిలింది, ఈసారి మీకు ఏది పగులుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి, తిక్క వేషాలు వేయొద్దండి, ఆ వేషాలు వేస్తున్న వాళ్ళకి చెబుతున్నాం అని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆర్గనైజ్డ్ గా చిరంజీవిని టార్గెట్ చేశారు అని జనసేన పార్టీ వాళ్ళు కూడా ధృవీకరిస్తున్నారు. సో మొత్తం మీద చూస్తే చిరంజీవి గారు జస్ట్ ఏపీలో కూడా అవార్డు ఇస్తే బాగుంటుంది అన్నారు. అక్కడ సందర్భంగా హైదరాబాద్ లో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పక్క రాష్ట్రం అనే ఒక పదం వాడేశారు. ఇక దాంతోనే
ఏపీని పక్క రాష్ట్రం అని అనేశాడు కాబట్టి చిరంజీవి అనే వ్యక్తి ఏపీ ద్రోహి, ఏపీలో ఆయన సినిమాలు ఆడడానికి కూడా అర్హత లేదు, ఇక్కడ రెవెన్యూని ఎత్తుకెళ్ళి పక్క రాష్ట్రం అని మా రాష్ట్రాన్ని అంటున్నారు అని ఈ స్థాయిలో చిరంజీవిని డైరెక్ట్ గా ఏపీ ద్రోహిలాగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చాలా ఆర్గనైజ్డ్ గా తెలుగుదేశం పార్టీ చేస్తోంది అన్నది అర్థమవుతూనే ఉంది.